సూర్యాపేట జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవనాలపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణాలు అనేవి పూర్తి స్థాయిలో ఏమాత్రము నిబంధనలకు లోబడకుండా ఈ యొక్క నిర్మించారని చెప్పేసి మొత్తం నాసిరకమైనటువంటి నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మనం ప్రజెంట్గా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ విధంగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ కార్యాలయంతో పాటు 33 విభాగాల సంబంధించినటువంటి భవనాలు కూడా ఉండడం జరిగింది. సో 33 శాఖల విభాగాలకు సంబంధించిన భవనంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈ యొక్క ప్రదేశం వద్ద నిర్మించిన తర్వాత మొత్తంగా 7 సంవత్సరాల కాలం ఈ యొక్క నిర్మాణానికి పట్టింది అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. 2017 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ యొక్క భవనాలకు సంబంధించేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపు 47 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో ఈ యొక్క భవనాల నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. 7 సంవత్సరాల కాలం తర్వాత అంటే 2023 ఆగస్టు నెలలో ఈ యొక్క భవనాల సముదాయాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు ప్రారంభించడం జరిగింది. కేవలం సంవత్సర కాలం కూడా గడవకముందే ఈ భవనాలకు సంబంధించేసేసి అనేక లోపల మొత్తం కూడా పగులు రావటము, అదేవిధంగా సీలింగ్స్ అనేవి పూర్తి స్థాయి పడిపోవటము ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. గోడలు మొత్తం కూడా చెమ్మపట్టి విధంగా నెర్రలు వాసే పరిస్థితి వచ్చింది. చివరికి ఈ యొక్క భవనాలు అనేవి పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా సూర్యాపేట జిల్లా వాసులు మాత్రం పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క భవనాల్లో పనిచేయాలన్నా కూడా చాలామంది ఉద్యోగులు కూడా జంగుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే గత 2 రోజుల క్రితము ఆ యొక్క అంటే మహిళలకు సంబంధించిన టాయిలెట్స్కి వెళ్ళే ప్రాంతంలో పైన ఉన్నటువంటి సీలింగ్ కప్ అనేది ఒకసారిగా కింద పడిపోవడం జరిగింది. ఆ సమయంలో ఎవరైనా సరే ఆ ప్రదేశం గుండా వెళ్ళినట్లయితే అది ఆ సీలింగ్ అనేది వారిపై పడితే మాత్రం తప్పనిసరిగా పెద్ద ప్రమాదం సంభవించేదని చెప్పేసి కూడా ఉద్యోగులు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించేసి మనతో మాట్లాడడానికి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పర్సన్ కూడా ఉండడం. చెప్పండి, ఈ సమీకృత కార్యాలయాల సముదాయం సంబంధించేసి కూడా పూర్తిగా నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా తెలియవస్తుంది. దీంట్లో ఏం వస్తుంది? ఇది 100% వాస్తవం అండి. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడున్న మంత్రి గారైన జగదీష్ రెడ్డి గారు, గతంలో హుజూర్నగర్ శాసనసభ్యులుగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన శానంపూడి సైదిరెడ్డి గారు, వీరందరూ కూడా ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే ఈ కలెక్టరేట్ భవనాన్ని ఇక్కడ నిర్మించారన్నది మొట్టమొదటి అపవాదు. సూర్యాపేట జిల్లా ప్రజలకు అందుబాటులోకి కలెక్టరేట్ భవనం వస్తుంది సొంతంగా అంటే అందరూ ఆనందపడ్డారు. కాకపోతే అప్పుడున్న ప్రజలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి పబ్లిక్కు అనుకూలంగా ఉండాల్సిన ప్రదేశంలో ఈ కలెక్టరేట్ భవనాన్ని నిర్మించాలి. సూర్యాపేట నేషనల్ హైవే ఉంది, పాత హైవే, ఇప్పుడు కొత్త హైవే 65 కూడా ఉంది. దాని పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అది ప్రభుత్వానికి తెలిసిన విషయమే. మరి అట్టి ప్రాంతంలో ఈ కలెక్టరేట్ భవనం కడితే వచ్చే ప్రజలకు, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఈ సమీకృత కార్యాలయాలన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పి పెద్దగా వాళ్ళు ఆందోళన అంటే జనరల్ వాళ్ళకి తెలియజేయటం కానీ అధికారులకు తెలియజేయటం, ఒకానొక దశలో కోర్టు దాకా కూడా ఈ సమస్యను తీసుకువెళ్ళటం జరిగింది. అయినప్పటికీ ఇది ప్రజా ఉద్యమంగా ఎక్కడ మారుతుందో వాస్తవిక పరిస్థితి ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసేస్తుంది, నిజంగానే మనం చేసిన పని అంతా బయటపడుతుందని చెప్పేసి భయపడి ఆతృతంగా ఈ 21 ఎకరాల 7 గుంటల స్థలాన్ని హుటాహుటిన దీన్ని చేసేసుకొని దీనికి కొంత డబ్బు పెట్టి కొని ఆ పక్కనున్న రైతుల కాడి నుంచి తక్కువ ధరలో భూములు కొని ఆ భూములకు రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు వచ్చేలాగా దీన్ని వ్యాపారం చేసుకునటం కోసం దీన్ని ఇంత దూరంలో హైవే నుంచి ఇంత దూరం అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారాన్ని పెంపొందించుకోవడం కోసమే ఈ యొక్క కలెక్టరేట్ నిర్మాణం జరిగింది చెప్పవచ్చు. కంప్లీట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నేను చెప్తా ఉన్నా, సూర్యాపేట జిల్లాలో చాలామంది మధ్యతరగతి, పేద, ఉన్నతమైన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. కానీ ఇక్కడ కేవలం రాజకీయ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమే ఈ కలెక్టరేట్ భవనం నిర్మించినది మాత్రం ఈ సూర్యాపేట ప్రజలందరికీ తెలిసిన విషయమే. వాళ్ళే కావాలని ఇక్కడ దీన్ని నిర్మాణం చేపట్టడం మొదలుపెట్టిన కాడి నుంచి 7 సంవత్సరాల టైం పట్టింది. ఆ 7 సంవత్సరాల్లో పలుమార్లు అందరూ కూడా చెప్పడం జరిగింది, వద్దు ఆ ప్రాంతం వద్దు, ఆ హైవే పక్కన అందుబాటులో ఉండేలా కట్టండి. ఎందుకంటే ఇప్పుడు సామాన్య ప్రజలు ఈ కలెక్టరేట్కి వస్తూ ఉంటారండి. ప్రతి విషయంలో రైతులు మామూలుగా అన్నీ ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తూ ఉంటారు. అధికారులను, జిల్లా అధికారులను కలవాలంటే దూరభారం నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే సూర్యాపేట పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర దిగితే అక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఇది. ఇందులో అబద్ధం ఏమాత్రం ఉందన్నా వాళ్ళని అడుగుతూ ఉన్నాం. అది పాత బస్టాండ్ దగ్గర నుంచి వస్తే 5 నుంచి 5.5 కిలోమీటర్లు అది వస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేదలు ఇక్కడికి ఏ కనెక్టివిటీ లేదండి. ఇక్కడికి ప్రత్యేకంగా ఒక ఆటో కట్టించుకొని రావాలి.
ఈ ఆటో కట్టించుకొని రావాలంటే ఒక మనిషి వచ్చిపోతే 200 రూపాయలు మినిమం. ఇంకా పెరుగుతూ ఉంటాయి ధరలు, కానీ తగ్గవు కదా. వాళ్ళ ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. 7 కిలోమీటర్లు వచ్చి పోవాలి ఒక 2 మనుషులు తీసుకొని. అంటే ఇక్కడి నుంచి మరి ఎప్పుడు పడితే అప్పుడు సౌకర్యం ఉండదు, లేదంటే నడిచి రావాలి. తమరు గమనించండి, వస్తా పోతా సోమవారం రోజు వస్తే పాపం పేదలు రైతులు ఆ సంచులు సద్దులు కట్టుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎండనక వాననక వస్తూ ఉంటారు. పోనీ అట్లనైనా ఏమన్నా నాణ్యత కట్టిరా. ఈ ప్రజా ఉద్యమంగా మారి ఈ కలెక్టరేట్ భవనం ఆగిపోతే వాళ్ళకు వచ్చే కమిషన్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏడ ఆగుద్దు అని చెప్పి భయంతో ఒక గుత్తేదారికి ఇచ్చి, ఇక సూర్యాపేట నియోజకవర్గం కానీ సూర్యాపేట పట్టణంలో కానీ ఏ గుత్తేదారు ఈ జగదీష్ రెడ్డికి కీలకంగా వ్యవహరించిండో, వాళ్ళకు బినామీగా ఎవరైతే ఈ పనులు చేసిరో అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయనతోని కట్టించిన ఏ బిల్డింగ్ కూడా కరెక్ట్ లేదు, ఏ రోడ్ కూడా కరెక్ట్ లేదు. ఈ కలెక్టరేట్ భవనం చూస్తే ఇప్పుడు నేను చెప్పడం కంటే మీరు కూడా ఈ పరిశీలించారని చెప్తున్నారండి. నాకు తెలిసింది, అందరు కూడా పేపర్ వాళ్ళు కూడా అందరు చూసిరు, అన్ని పత్రికలలో మాధ్యమాలు అన్నీ కూడా చూసినాయి. సీలింగ్ కప్పులు ఊడిపోతాయి. సంవత్సరమేనండి, పోయిన ఆగస్టులోనే ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు వచ్చి హుటిన ఎలక్షన్ల ముందల హడావుడిగా అంది ఓపెనింగ్లు చేసిపోయారు. ఇవన్నీ ఒక్క సంవత్సరానికే. అంటే సంవత్సర కాలంలోనే కొత్త బిల్డింగ్లో ఉన్నటువంటి సీలింగ్ కానీ, అదేవిధంగా గోడలకు చెమ్మలు రావడం కానీ, దీనికి మొత్తం జరగడానికి కారణం ఏంటి? నాణ్యత లోపం అండి. ఏముంది, కమిషన్లకు కక్కుర్తి పడితే పని మీద ఎవరు దాన్ని పర్యవేక్షించేది ఎవరు? పనిని నా డబ్బులు నాకు వస్తే నా జేబులు నిండితే సరిపోయింది, అదే కదా. మరి ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అప్పుడు గవర్నమెంటే ఉంది. ఇక్కడ గవర్నమెంట్లో కీలకమైన మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు. మరి ఆయన ఉండి ఏం చేసిండని అనుకోవాలి ఇప్పుడు. అప్పుడు ఏదన్నా అంటేనేమో వీళ్ళు ఏదో అభివృద్ధి అవుతుంటే వీళ్ళందరూ ఓర్వలేక అంటున్నారు అన్నారు. మీరు సూర్యాపేట పట్టణంలో చూస్తండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అదే సమయంలో కేసీఆర్ గారు వచ్చి అప్పట్లో ఆయన అది ప్రారంభోత్సవం చేసిండు. 30 కోట్ల రూపాయలండి. ఇవాళ మేము మా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని పెట్టి వారంలో 3 రోజులు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఈరోజు 48వ వార్డుకి వెళ్ళినాం. ఆ వార్డులో చూస్తే కూరగాయలు అమ్ముకునే సోదరి వాళ్ళు చాలామంది పేదలు రైతులు వచ్చి కంటదడి పెట్టుకుంటూ ఉన్నారు. సార్, మేము రోడ్ల మీద పోయి మా బతుకులు చూడండి, ఇంకా ఈ వర్షానికి ఎండకుంటున్నాం అంటే, మరి గత ప్రభుత్వంలో 30 కోట్లు పెట్టి ఈ బిల్డింగ్ కట్టిరు కదా, మరి ఎందుకు ప్రయోజనంగా లేదండి. అందులో పోతే మా ఊపిరి ఆడట్లేదు. కూరగాయల మార్కెట్ అంటే ఓపెన్గా ఉండాలి. మొత్తం ఏదో ఇతర దేశాలలో ఎక్కడో ఉండొచ్చు, ఈ రకంగా కట్టి ఇక్కడ ఇబ్బంది పెడితే మాకు అనుకూలంగా లేక మేము బయటనే ఉన్నామని చెప్పి వాళ్ళని బలవంతంగా అప్పుడు కట్టిన తర్వాత పోలీసు వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి బలవంతంగా తోలిన వాళ్ళు ఉద్యమాలు చేసి బయటికి వచ్చి ఇవాళ రోడ్లలో తడుచుకొని పాపం ఆ సోదరిమణులంతా కూడా అక్కడ రైతులందరూ వచ్చి ఆ కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నారు. ఆ రోడ్లు చూడండి, ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి అక్కడ ఎంత డొల్లతనం అంటే. ఒక సంవత్సరం అండి సీసీ రోడ్లు పోస్తే ఇంత పెద్ద బిల్డింగ్ 47 కోట్లు సుమారు 50 కోట్ల రూపాయలు ప్రజాధనం జైలుకు పంపించాలండి ఇట్లాంటి వాళ్ళని. దీని మీద కూలంకుషంగా విచారణ జరగాలి. ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి దయచేసి నేను చేతులెక్కి మొక్తా ఉన్నా, వీళ్ళ మీద విచారణ జరిపించండి. సూర్యాపేటలో ఎంత అవినీతి జరిగింది, భూభాగవతం ఎంత జరిగింది, భూములు ఎన్ని ఆక్రమణకు గురైనాయి, పేదలందరూ కూడా ఎంత పైననే అండి, ఏమైనా పైన పటారం. ఏదేమైనప్పటికీ కూడా కలెక్టరేట్ ఇది అందరికీ అవసరం. కలెక్టరేట్ భవనం కావాలన్నది మా ప్రజలందరి అభిప్రాయమే. కానీ ఇంత డొల్లతనమా? ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు ఈ గార్డెన్ పెడితే కూడా ఆ మొక్కల పరిస్థితి చూడండి అయ్యింది. ఇప్పుడు చూడటానికి అందంగా అలంకరించడం కాదు, 21 ఎకరాల 7 గుంటల స్థలంలో అసలు ఆ బిల్డింగులు మీరు అధికారులను అడగండి. ఎందుకంటే పత్రికా ముందల వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళ కడుపులో ఎంత బాధ ఉందో. మహిళలు అధికారిణులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎంప్లాయీస్. ఒక్కొక్క హాలే ఇద్దరికి ఇచ్చినారు ఉన్నది, మీరు అది గమనించిరో లేదో. ఇప్పుడు అది కూలిపోతుంది అన్నది చూస్తున్నాం. మరి ఇంత పెద్ద స్థలం కదా, ఎవరి శాఖకు వాళ్ళకు అనుకూలంగా విశాలంగా కట్టొచ్చు కదా. ఏదైనా ఓపెన్ ప్లేస్ ఈ గార్డెన్ చూసుకొని మురుస్తారా? చూసుకొని మురు తలుచుకొనేడు అన్నట్టే ఉంది పరిస్థితి. 33 శాఖల విభాగాలు దీంట్లో పనిచేస్తున్నాయి కదా, అందుకోసం. అవునండి, 33 శాఖలకు సరిపడా స్థలం ఉంది కదా. 21 ఎకరాల 7 గుంటల స్థలం, నువ్వు ఆడ హెలిప్యాడ్ కట్టినవు, ఇంకా ప్రభుత్వం ఈ చుట్టుపక్కల ఎక్కలేదు, అక్కడ కట్టుకోవచ్చు. ఈ ఇంత పెద్ద గార్డెన్ కావాలి, మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, కానీ నీకు ఇంకింత వాళ్ళకి కావాల్సిన అనుకూలంగా కూడా ఉండాలి కదా. అధికారులకు కానీ వాళ్ళకు పని చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఆ బిల్డింగ్ కూడా సరిపడలేవు. అందులో అది కూలి ఎప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతాయో. దయచేసి ఇప్పటికైనా దాని మీద విచారణ జరిపించి ఇప్పటికైనా ఇంకా కూడా ఏమైనా మరమ్మతులు ఉంటే చేయాల్సింది. సంవత్సరానికి మరమ్మతులు చేసినామంటే వీళ్ళని తీసుకుపోయి ఆ బిల్డింగ్లో ఎక్కడైతే కూలుతుందో ఆనే కట్టేయాలి. ఆ కాంట్రాక్టర్ని ఆ కట్టించిన ఆయన ఇద్దరిని తీసుకొచ్చి ఏ బిల్డింగ్ కాడ సీలింగ్లు గుర్తున్నాయి ఆడ కట్టేస్తే కానీ ప్రజలు సంతోషపడతారని అనుకుంటున్నాం. సూర్యాపేట మొత్తం అవినీతిమయం. జగదీష్ రెడ్డి దోసుకున్నాడు, ఇట్లాంటి బిల్డింగ్ కట్టించిండు. ఇది కలెక్టర్ భవనం అండి,
ఈ మామూలుగా ఏదో అక్కడో ఎక్కడో కట్టించిన శిశు చిన్న అంగన్వాడీ సెంటర్లు కావు, చిన్న భవనాలు కావు. ఇన్ని కోట్ల వ్యయంతో కట్టించిన భవనం, ఇంతమంది ప్రజలకు సౌకర్యార్థం కట్టించిన భవనం ఇంత ఘోరంగా తయారైందంటే ఇది క్షమించదు చరిత్ర. వారిని ఇక ముందు వాళ్ళు భూస్థాపితం అవుతారు, వీళ్ళని జైల్లో పెట్టాలి. ఈ భూస్థాపితం అవుతారు శాపనార్థాలు, కానీ వీళ్ళు ఎవరైతే ఈ పాపానికి ఒడిగట్టుకున్నారో వాళ్ళని అయితే జైల్లో కట్టాలి. వాళ్ళతోని దీనికి సంబంధించిన సొమ్ము ఎంతైతే నష్టమైందో ఆ నష్టపరిహారం మొత్తం వాళ్ళతోనే కట్టియాలని చెప్పి నా విధానం. ఇది మొత్తానికి జిల్లా కేంద్రంలో నిర్మించినటువంటి కలెక్టరేట్ కార్యాలయము, అదేవిధంగా 33 శాఖల విభాగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యాలయాల్లో మొత్తం కూడా నిర్మాణంలో మాత్రం డొల్లతనం అనేది పూర్తి స్థాయిలో బట్టబయలు కావడం జరిగింది. ఎందుకంటే ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణాలను పూర్తిగా లోపభూయిష్టంగా జరగడం జరిగింది. దీనివల్ల ఆ పైన ఉన్నటువంటి సీలింగ్ కూలిపోవడం కానీ, అదేవిధంగా గోడలకు చెమరవడం కానీ, అవి చెమరవడం వల్ల అవి కూడా పూర్తి స్థాయిలో తొందరగానే అది కూలిపోయే ప్రమాదం అనేది పొంచి ఉండడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఈ విధంగా అవినీతికి పాల్పడి ఈ విధంగా నిర్మాణాలు చేపట్టినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి, వారి దగ్గర నుంచి ఆ యొక్క అమౌంట్ను రికవర్ చేయాలి, అదేవిధంగా ప్రజల యొక్క ఆ సొమ్మును కాపాడాలని చెప్పేసి కూడా సూర్యాపేట జిల్లా ప్రజలు మాత్రం కోరుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి కిరణ్ రైతుపుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.